సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. ఇప్పటి వరకు దేవాతి దేవుడు మనల్ని బ్రతికించాడు. ఆయన పిల్లలుగా మనం జీవించుటకు, ఆయనను ఆరాధించుటకు, ఆయన పరిచర్య చేయుటకు దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు, స్తోత్రం. మన యొక్క ఉదయకాల ధ్యానములలో మనము ఇప్పటి వరకు పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణంలో జరిగిన సంఘటనలను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. క్రైస్తవ ప్రపంచంలో ఈ దినము నుండి ఒక ప్రత్యేకత ఉన్నది. దాని విషయమై మనము కొన్ని విషయాలను మనం తెలుసుకుందాము. ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మార్చ్ 28వ తారీఖు వరకు ఒక లెంట్ సీజన్ అన్నటువంటిది ప్రపంచ క్రైస్తవులు వాటిని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు ప్రారంభ దినమున వాటి యొక్క అర్థము, దాని యొక్క చరిత్ర, మనము క్రైస్తవులముగా ఏ విధముగా దానిని మనము తీసుకొనవచ్చును, అంటే గతములో ఏమి జరిగింది, ఇప్పుడు ఏమి జరుగుతుంది, మరి ముఖ్యంగా వాక్యములో ఉన్నటువంటి విషయాలను మనము పరిశీలిస్తూ ప్రస్తుతం మనము వాటిని ఏ విధంగా అనుసరించాలి అన్నటువంటి విషయాలను ఈరోజు తెలుసుకోవడానికి మనం చేద్దాం. ఇది ముఖ్యమైనటువంటి విషయం. సరే, మనకు ఈ పదము చాలాసార్లు వింటూ ఉంటాము, లెంట్ అన్నటువంటి పదము. ఇది మరి ఇతర భాషలలో కూడా మనం క్రిస్మస్ అన్నటువంటి పదమును ఎట్లయితే వాడతామో, ఈస్టర్ అన్నటువంటి పదం ఎట్లయితే వాడతామో, అట్లే లెంట్ అన్నటువంటి పదమును కూడా అదే పదంని వాడతాం అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో. ఒకవేళ ఉండొచ్చు, నాకు తెలియదు, వేరే దేశాలలో వేరే పదం వాడతారేమో, కానీ దాదాపుగా మన భారతదేశంలో అయితే లెంట్ అనేటువంటి పదము వాడతారు. సరే, ఈ లెంట్ అన్నటువంటి పదమునకు అసలు ఏం పదము ఇది అంటే, ఇది ఒక భాష, లాటిన్ అన్నటువంటి భాషలో ఉపయోగించినటువంటి పదం అన్నమాట. ఈ లెంట్ అనేటువంటిది లెంటెన్ అన్నటువంటి లాటిన్ పదము నుండి వచ్చినటువంటి పదం. ఈ లెంట్ అన్నటువంటి పదానికి అర్థం ఏమిటంటే, ఇంగ్లీష్లో స్ప్రింగ్ అంటారన్నమాట. స్ప్రింగ్ అంటే వసంతకాలము. వసంతకాలము అన్నటువంటిది ఇది మార్చ్ మాసములో, అంటే ఈ వసంతకాలమునకు లాటిన్ లెంటన్ అనేటువంటి ఆ పదాన్ని లెంటెండ్ అనేటువంటి ఆ మార్చి మాసాన్ని లెంటెండ్ అంటారనమాట. మనకు ఇంగ్లీష్లో మార్చ్ అంటాం కదా, కానీ లెంటెండ్ అనేటువంటి పదము మార్చ్. ఆ మార్చిలో నుండి తీయబడినటువంటి ఒక భాగము లెంట్. అంటే సాధారణంగా ఆ మాసంలో ప్రారంభమయ్యేటటువంటి ఇది అన్నమాట. అయితే ఈ లెంట్ అనేటువంటి ఈ పదమును ఇది మార్చి మాసంలో ప్రారంభమవుతుంది. ఇది ఒక సాక్రిఫైస్కి ఒక గుర్తుగా ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు ఈ లెంట్ అనేటువంటి ఈ పదము క్రైస్తవ ప్రపంచంలో ఈస్టర్ కంటే ముందు 40 రోజులు
జరిపించుకునేటటువంటి ఒక సంప్రదాయము ఉన్నదన్నమాట. మరియు ఇది వాక్యానుసారమా అన్నటువంటి ప్రశ్న. లెంట్ అన్నటువంటిది, లేకపోతే 40 రోజుల ఉపవాసము లేదా పశ్చాత్తాపము లేదా సమాజ సేవ, ప్రార్థన, ఇవన్నీ వాక్యానుసారమా అన్నటువంటి ప్రశ్నకు నేరుగా, ముఖ్యముగా లెంట్ అనేటువంటి పదము 66 పుస్తకాలలో లేదు. నేరుగా లేదు, ప్రత్యక్షంగా లేదు, పరోక్షంగా కూడా లేదు. పరోక్షంగా కూడా లేదు. అయినా క్రైస్తవ సంప్రదాయాలలో ఇది వచ్చింది. అయితే దీని యొక్క చరిత్రను జాగ్రత్తగా విందాము. అంటే మనం తెలుసుకుందాము. ఇది వాక్యం కాకపోవచ్చు, కానీ దాని యొక్క పదము, అర్థము, దాని చరిత్ర, ఈ చరిత్ర వెనక్కి వెళ్తే, అంటే మనకు తెలుసు క్రైస్తవ సంప్రదాయాలు ఆది నుండి, అనగా మొదటి శతాబ్దము నుండి ఉన్నాయి. వాటిని మనం పరిశీలిస్తే ఐరేనియస్ అన్నటువంటి ఒక సంఘ పెద్ద, అంటే దాదాపుగా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తలులు ఉన్నారు కదా, 12 మంది. వాళ్ళు చనిపోయిన తర్వాత, పౌలు గారు చనిపోయిన తర్వాత ఒక 20-30 సంవత్సరాలకు ఒక సంఘ పెద్ద ఉన్నాడు. అప్పుడు సంఘ పెద్ద అంటేనే బిషప్. గమనించండి, సంఘ పెద్ద అన్న ఒక్కటే, బిషప్ అన్న ఒక్కటే, సంఘ కాపరి అన్న ఒక్కటే. ఓకే, అది బైబిల్. సరే, దాని విషయం మనకు సబ్జెక్ట్ కాదు ఇప్పుడు. ఐరేనియస్ అన్నటువంటి ఈ సంఘ పెద్ద చర్చ్ ఫాదర్ అంటారు. దాదాపుగా అంటే ఆదిలోనే ఆయన నివసించినటువంటి వాడు. ఆయన రాసినటువంటి కొన్ని విషయాలలో మనం ఇతర సంఘ పెద్దలు గమనిస్తే, ఆయన ఈ లెంట్ గురించి ఆయన ఒక, అంటే సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి నిర్వచనము రాయలేదని, మరియు క్రైస్తవులు, ఆది సంఘంలో క్రైస్తవులు ఉపవాసం విషయమై కొంతమంది ఒకరోజు ఉండేవారని, కొంతమంది 2 రోజులు ఉండేవారని, కొంతమంది వారం రోజులు ఉండేవారని వారు చెప్పేటటువంటి ఆ ఐరేనియస్ అనేటువంటి ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. అయితే ఈ ఇంకొక సంఘ పెద్ద 4వ శతాబ్దంలో, అంటే 400 సంవత్సరములు, ఇప్పుడు మనకు 2024 గదా, 2024, 400 సమయంలో రూఫినస్ అనేటువంటి ఇంకొక సంఘ పెద్ద, ఆయన ఏం గమనించాడంటే, కొంతమంది 40 రోజులు ఉన్నారు, ఉపవాసము ఉన్నారు. దేన్ని బట్టి వాళ్ళు ఉన్నారు అన్న విషయం ఆయన రాస్తూ, బైబిల్‌లో 4వ అధ్యాయము మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఆత్మ ద్వారా అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడెను. 40 రోజులు, 40 పగలు, 40 రాత్రులు. కానీ కొంతమంది ఐరేనియస్ అనేటువంటి ఆ సంఘ పెద్ద ఈ 40 రోజులన్నటువంటి మాట, అంటే 40 రోజులు ఉపవాసం ఉండాలన్నటువంటి మాట అప్పటికి లేదు అని ఆయన, అంటే ఈ ఐరేనియస్ అనేటువంటి వ్యక్తి ఈ రూఫినస్ అనేటువంటి సంఘ పెద్ద కంటే చాలా ముందున్నటువంటి వాడు. ఐరేనియస్ అనేటువంటి వ్యక్తి 140 సంవత్సరంలో జీవించినటువంటి వాడు.
ఆయన రాసినటువంటి వాటిలో, ఆ వాంగ్మయములో, ఆ సాహిత్యములో 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు ఎక్కడ కూడా ఆయన గమనించలేదు. గుర్తించండి. ఆది సంఘమునకు వాళ్ళకి క్రొత్త నిబంధన వాళ్ళ చేతిలో లేదు. క్రొత్త నిబంధన వాళ్ళ చేతిలో లేదు. మనకున్నట్లు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు రోజు చదివేది ఏం లేదు వాళ్ళకు. వాళ్ళు కొన్ని ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు. ప్రభువు మరి బోధించినట్లు, ప్రభువు ప్రేరేపించినట్టు ఇవన్నిటిని అంటే ఓరల్ ట్రెడిషన్ అంటారు. అంటే ఒక నోటి నుంచి ఇంకొకటి నోటి వరకు కథలు చెప్పుకుంటారు గదా! మా తండ్రి కాలంలో ఈ విధంగా చేసేవారు, మా తాతల కాలంలో ఈ విధంగా చేసేవారు అని ఆ కథల రూపంలో ఉన్నటువంటి విషయాలను ఈ ఐరేనస్ అనేటువంటి వ్యక్తి అంటే అపోస్తలుల తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆయన జీవించి ఉన్నాడు. అప్పుడు ఆయన 40 రోజుల గురించి ఏమి కూడా రాయలేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈ ఐరేనస్ అనేటువంటి వ్యక్తి 140లో జీవించాడు కదా! ఆయన తర్వాత ఇంకొక సంఘ పెద్ద. ఆయన పేరు టెర్టులియన్. టెర్టులియన్ 200 సంవత్సరం కాలంలో అంటే ఎగ్జాక్ట్‌గా కాదు గానీ, ఆ మధ్య కాలంలో జీవించి ఉన్నాడు. అయితే ఆయన ఈ ఆది సంఘములో అంటే మొదటి 200 సంవత్సరాల క్రైస్తత్వాన్ని ఆయన ఆయన గూడా ఓరల్ ట్రెడిషన్స్ నుంచి గుర్తించి ఆయన ఒకటి గుర్తించాడు. ఏం తెలుసా? ఇది యేసుక్రీస్తు ఆహ్, దగ్గరికి కొంతమంది వచ్చి ఒక ప్రశ్న ఏస్తారు. ఈ మేమందరము కూడా యోహాను శిష్యులు, పరిసయ్యులు ఉపవాసం ఉంటారు. నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు? అంటే అప్పుడు యేసుక్రీస్తు జవాబేమిటంటే, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు పెళ్లికి ఆహ్వానించబడినటువంటి వారు ఉపవాసం ఉంటారా? పెళ్లి కుమారుడు వారి మధ్య నుండి తీసుకొనబడబోయే కాలమొస్తుంది. అప్పుడు వారు ఉపవాసము ఉంటారు. అన్నటువంటి మాట. అది తీసుకొని కొంతమంది ఈ తి ఆయన పెళ్లి కుమారుడు తీసుకొని పోబోతాడు అన్నటువంటి మాటను వాళ్ళు పునరుద్ధానానికి ఇది పునరుద్ధానం గురించే కదా యేసుక్రీస్తు మాట్లాడింది అని వారు గ్రహించి, పునరుద్ధానం అంటే ఆదివారం కాబట్టి, శనివారము, శుక్రవారం కొంతమంది ఉపవాసము ఉండేవారంట. ఫ్రైడే, సాటర్డే ఆఫ్ ద హోలీ వీక్ అని ఈ టెర్టులియన్ అనేటువంటి వ్యక్తి ఆయన గుర్తించాడు. ఇప్పుడు ఈ లెంట్ అనేటువంటి దాంట్లో 3 ముఖ్యమైనటువంటి దినములు, 4 ముఖ్యమైనటువంటి దినములున్నాయి. ఒకటేంటంటే మొదటి రోజు అంటే యాష్ వెడ్నెస్‌డే అని. తర్వాత ఇక లాస్ట్ 40వ రోజు, 40వ రోజు ఏది తెలుసా? థర్స్‌డే. తర్వాత ఫ్రైడే, గుడ్ ఫ్రైడే. తర్వాత ఈస్టర్. ఈ 4 ఈ సంవత్సరానికి ఒకసారి 40 రోజుల యొక్క కార్యక్రమము ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి దినములను కలుపుకొని ఉండేటటువంటిది. ఈ లెంట్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే యాష్ వెడ్నెస్‌డే నుండి ప్రారంభము అవుతుంది. అయితే ఈ లెంట్ అనేటువంటిది ఎందుకు బుధవారం ప్రారంభమైంది? అది ముఖ్యమైనటువంటి ప్రశ్న. బుధవారమే ఎందుకు ప్రారంభము అయింది అన్నటువంటి విషయము కొన్ని నిమిషాల్లో నేను మీకది చెప్పడానికి ప్రయత్నం నేను చేస్తాను. సరే. అయితే ఈ యొక్క లెంట్ అనేటువంటి సీజన్‌లో
యాష్ వెడ్నెస్‌డే తోటి అంటే భస్మ బుధవారం తోటి ప్రారంభమవుతుంది. దీనిలో ప్రజలు అంటే విశ్వాసులు, క్రైస్తవులు 3 విషయాలను వాళ్ళు అనుభవపూర్వకంగా కలిగి ఉండాలని అనుకుంటారు. ఒకటేందంటే త్యజించడము. త్యజించడము అంటే వద్దు అనుకోవడము. అంటే మనం భాషలో ఉపవాసం ఉండడం. నంబర్ 1. నంబర్ 2 ప్రార్థన. ప్రార్థన. ఎక్కువ ఈ 40 రోజులలో ఎక్కువ మంది ప్రార్థన చేయడానికి పూనుకుంటూ ఉంటారు. మూడవది పశ్చాత్తాపము. ఈ 3 విషయాలు ఇంకా ఎన్నెన్నో ఇంకా కొంతమంది ఈ 40 రోజుల సమయంలో ఆల్మ్స్ గివింగ్ అంటారు. అంటే ఇతరులకు, పేదలకు సహాయం చేసేవారుగా ఉంటారనమాట. అయితే ఈ 40 రోజులలో దినములను గురించి, క్రమమును గురించి, ఆ దినములలో చేసే పనులను గురించి ఒక నిర్దిష్టమైనటువంటిది ఇప్పటి వరకు కూడా లేదు. మనం 40 రోజులు అంటున్నాం గానీ, కొంతమంది ప్రారంభంలో ఓన్లీ గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ఉపవాసం ఉండేవారు. తర్వాత కాలంలో 7 రోజులు. అంటే అది ప్యాషన్ వీక్ అంటాం గదా మనం. ప్యాషన్ వీక్ అంటే ఆ సోమవారం నుండి గురువారం వరకు, శుక్రవారం వరకు ఉపవాసము ఉండేవారు. ఫస్ట్ ఒక రోజుతో ప్రారంభమైంది. తర్వాత ఒక వారంతో ప్రారంభమైంది. ఇక కొంతమంది రకరకాలుగా 36 దినములను కూడా ఆహ్, వారు ప్రా వారు ఆ విధంగా ఆచరించేటటువంటి వారు. అది ఇప్పటికి కూడా ఆయా సంఘాలను బట్టి, ఆయా దేశాలను బట్టి, ఆయా సంప్రదాయాలను బట్టి మారుతూ వస్తుంది. క్రైస్తవ ప్రపంచ ప్రపంచ క్రైస్తవంలో క్రీస్తు యేసుక్రీస్తు అపోస్తలులు తర్వాత ఒక పెద్ద సంఘటన జరిగింది. అది క్రీస్తు శకము 300 సంవత్సర కాలంలో రోమా చక్రవర్తి కాన్‌స్టాంటైన్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముకున్నాడాయన. యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి ఆ సంఘటన క్రైస్తవ ప్రపంచంలో ఒక గొప్ప మార్పు జరిగింది. ఆయన నమ్ముకున్నది ఒక గొప్ప విషయము. నమ్ముకున్న తర్వాత ఆయన ఈ క్రైస్తవ సంఘాన్ని ఒక దేశ సంఘంగా మార్చాడు. అంటే స్టేట్ రిలిజియన్ అంటారు. స్టేట్ రిలిజియన్. ఇప్పుడు మనకు సెక్యులర్ కంట్రీ ఉంది గదా! ఇక్కడ మతంతో పని లేదు. ఒక దేశాన్ని పరిపాలన చేయడానికి మతము ఆధారముగా మనకిక్కడ ఉండదు. కానీ 300 సంవత్సర కాలంలో కాన్‌స్టాంటైన్ రాజు ఆయన ఆహ్, ఆ కాలంలో నమ్ముకున్న తర్వాత అక్కడున్నటువంటి ఆ సంఘ పెద్దలందరినీ కూడా పిలిపించి చాలా మీటింగ్స్ పెట్టాడు. దేనికి మీటింగ్స్ అంటే మనమందరం కూడా క్రైస్తవులుగా ఉన్నాము. క్రైస్తవ సంఘంగా ఉన్నాము. మనకు కొన్ని సంప్రదాయాలు, ఆజ్ఞలు మనం నిర్ణయం చేసుకోవాలి అని ఆయన ఇతర సంఘ పెద్దలతో కలిసి ఆయన కౌన్సిల్ ఆఫ్ నైసియా అన్నటువంటి అంటే నైసియా అనేటువంటిది ఒక ప్రాంతం. అక్కడ ఒక పెద్ద మీటింగ్ చేసుకొని వాళ్ళు అక్కడ ఈ 40 రోజులను గురించి వారు మాట్లాడారు. ఉపవాసం ఉండాలని ఒక తీర్మానము తీసుకున్నారు అన్నటువంటిది ఒక చరిత్ర ఉన్నది. ఈ లెంట్ గురించి మనము గమనిస్తే ముఖ్యముగా బైబిల్‌లో
ఈ లెంట్‌ది ఒక 2 వాక్యాల నుండి లెంట్ మనం చేసుకోవాలి అని ప్రజలు అనుకుంటారు. అంటే విశ్వాసులు అనుకుంటారు. మొదటిది భక్తుడైన మోషే గారు సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు వాక్యంలో ఉంది. దాన్ని ఆధారంగా తీసుకొని మనము 40 రోజులు ఉపవాసం ఉండాలని కొంతమంది దాన్ని ఆచరిస్తారు. మరియు నేను రెండవ విషయంలో ఎందుకు లెంట్ మనము అబ్జర్వ్ చేయాలి అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు యేసుక్రీస్తు కూడా అరణ్యంలో 40 పగలు 40 రాత్రులు ఆయన ఉపవాసము ఉన్నట్లు మనము చూస్తున్నాం. ఇక రాను రాను యేసుక్రీస్తు శిష్యులు, సంఘ పెద్దలు తర్వాత పెద్ద సంఘం ఏర్పడింది. దాని పేరే రోమన్ క్యాథలిక్ సంఘము అంటారు. రోమన్ క్యాథలిక్ సంఘంలో మనకు తెలుసు పోపులుంటారు. పోప్ అంటే ఆయననే ఆ సంఘానికి అన్ని దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవులకందరికీ ఒక పెద్ద ఉంటాడు. ఆయనను పోప్ అంటారు. అయితే ఒక చాలా పోపులు మారుతూ ఉంటారు. పోప్ గ్రెగరీ ద గ్రేట్ అన్నటువంటి ఆయన కాలంలో అంటే 6వ శతాబ్దంలో రోమ్‌లో ఉన్నటువంటి క్రైస్తవులు, ఈ పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఆహ్, 6 వారాల ఉపవాసము ఈస్టర్ కంటే ముందు యేసుక్రీస్తు పునరుద్ధాన పండుగకు మునుపు 6 వారాలు ఉపవాసము ఉండేవారు. ఉండాలి అన్నటువంటిది ఒకటి తీర్మానము జరిగిందన్నమాట. అయితే దాంట్లో ఒక సమస్యొచ్చింది. 6 వారాలలో ఒక సమస్యొచ్చింది. ఎట్లా? ఆదివారము అది యేసయ్య లేచిన దినము కదా! ఆ రోజు మనము ఉపవాసం ఉండకూడదు. దాంట్లో మనం సంతోషించాలి. అది రెజరెక్షన్ డే. గనుక ఆ రోజు మనము ఉపవాసం ఉండకూడదు. అని వాళ్ళు తీర్మానం చేశారు. అయితే ఈ 6 వారాలు 6 వారాల యొక్క ఫాస్టింగ్‌లో తీసుకుంటే అవి 36 దినములొస్తాయి. 40 దినములు రావు. అప్పుడు వాళ్ళేం చేశారంటే ఇప్పుడు 40 గావాలి. 40 గావాలంటే ఇక్కడ ఫ్రైడే నుండి ప్రారంభించకుండా బుధవారం నుండి ప్రారంభించాలి. బుధవారం నుండి ప్రారంభిస్తే మనకు 40 రోజులు వస్తుంది అని మొట్టమొదటగా పోప్ గ్రెగరీ అనేటువంటి ఆయన యాష్ వెడ్నెస్‌డే బుధవారం నుండి ప్రారంభించాలి. కనుక ఈ పోప్ గ్రెగరీ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటగా ఈ భస్మ బుధవారము అన్నటువంటి దాని నుంచి ఆయన ప్రారంభించాడు. అయితే ఈ భస్మ బుధవారము అనేటువంటిది ఎట్లా ప్రారంభించాలి అంటే ఒక ఈ పామ్ ట్రీస్ యొక్క ఆ బ్రాంచెస్, ఆ కొమ్మలు తీసుకొని అవి మనము ఈ లాస్ట్ వీక్‌లో జీసస్ ఎంట్రీ టు ద జెరూసలేం అనేటువంటిది పామ్ సండే మనం చేసుకుంటాం గదా! పామ్ సండే దగ్గర వాడినటువంటి యొక్క మట్టలు అవెట్లే పెట్టి, ఎండిపోతాయివి. ఈ సంవత్సరమంతా ఎండిపోయి, ఈరోజు నిన్నటి దినంన ఏం జేస్తారు? ఈ పామ్ ట్రీస్ అన్నీ కాలుస్తారు. కాల్చినప్పుడు బూడిదొస్తది గదా! ఆ బూడిదను ఈరోజు బుధవారము వాళ్ళు నెత్తి మీద పోసుకుంటారు. లేకపోతే కొంతమంది నుదుటి మీద ఇట్లా సిలువ వేసుకుంటారు. ఈరోజు
అది జరుగుతుందనమాట. సో, ఈ రోజు నుంచి ఉపవాసము జరుగుతుంది. అయితే సండేస్ ఉపవాసము ఉండదు. అది దేవుడు తిరిగి లేచినటువంటి దినం కాబట్టి, ఆ సండే మినహాయించి ఈ యొక్క ఉపవాసము ఉండాలి. దాని తర్వాత పోప్ గ్రెగరీ గారి తర్వాత పోప్ పాల్ 6 అనేటువంటి ఆయన దీన్ని స్థిరపరిచాడనమాట. ఈ లెంట్ సీజన్‌ని ఈ విధంగా 40 రోజులు మనము జరుపుకోవాలి అన్నటువంటిది. ఈ లెంట్ అనేటువంటిది భస్మ బుధవారంతో ప్రారంభించబడి, గురువారంతో అంటే 40 రోజులు లెక్కపెట్టి ఈ గురువారంతో ముగించబడుతుంది. అప్పుడు ఫ్రైడే గుడ్ ఫ్రైడేగా అక్కడ ప్రారంభించబడుతుంది. ఈ యొక్క లెంట్ సీజన్‌లో కొంతమంది ఉపవాసం విషయంలో 40 రోజులు కూడా ఉపవాసము ఉంటారు. కొంతమంది కేవలము గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ఉపవాసం ఉంటారు. ఈ లెంట్‌లో అంటే కాథలిక్కులు చేసేటటువంటి పద్ధతి, వాళ్ళ చరిత్ర, వాళ్ళ సంప్రదాయము, వాళ్ళు వాడినటువంటి పదాలను నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరు ఉపవాసం ఉండాలంటే వయస్సును గురించి కూడా రోమన్ కాథలిక్‌లు 18 సంవత్సరాల నుండి 60వ సంవత్సరం వరకు మీరు ఈ లెంట్‌ని పాటించవచ్చును అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఈ లెంట్ సీజన్‌లో ఏం జేస్తారంటే, నేను ఈరోజు వీలైతే ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. లెంట్ సీజన్‌లో యెరూషలేముకు ప్రయాణం జేస్తారు. యెరూషలేమునకు ప్రయాణం జేసి, యెరూషలేము నుండి గొల్గొతా వరకు వాళ్ళు కాలినడకన బయ ప్రయాణం జేయాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు సిలువ మోస్తున్న సమయంలో యేసుక్రీస్తు ఎక్కడెక్కడ ఆగాడు, అక్కడ వీరు కూడా ప్రార్థన చేసేటటువంటి సంప్రదాయము కూడా ఉన్నది. సరే, ఇప్పుడు లెంట్ గురించి, చరిత్ర గురించి, ఆ పదాల గురించి మనము స్టడీ చేస్తే అదంతా ఆబ్జెక్టివ్‌గా ఉంటుంది. అంటే వాక్యానికి బయట ఉంది. అది ఒక సంప్రదాయంలో ఉంది. సంప్రదాయంలో ఉంది. సంప్రదాయాలన్నీ తప్పు కాదు. గుర్తించండి. బైబిల్ లేకపోయినా మన సంఘ పెద్దలు కొన్ని ఆత్మీయంగా మనం ఎదగడానికి కొన్ని సంప్రదాయాలను మనకు వాళ్ళు ఇచ్చి వెళ్లారు. అయితే దాంట్లో ఆ సంప్రదాయాలలో మనం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకొని దానిని అనుసరించుట చేయవచ్చును. నేను గమనించినటువంటిది ఇది నా సలహాలు. నేను వాక్యపు వెలుగులో కొన్ని జాగ్రత్తలు లెంట్‌లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. నాకు రీసెంట్‌గా ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. పాస్టర్ గారు మా కుమారుని యొక్క పెళ్లి పెట్టుకున్నాము. మరి చేసుకోవచ్చా అన్నాడు. ఏం చేసుకోవచ్చా అంటే ఎవరో చేయొద్దన్నారంటే ఎందుకు చేయొద్దంటే ఈ లెంట్ వస్తుందంట కదా! చేయొద్దని అన్నారు. లెంట్ సీజన్‌లో వివాహం చేసుకొనకూడదు అన్నటువంటిది నాకు అనిపించినటువంటిదేందంటే, లెంట్ సీజన్‌లో వివాహం చేసుకోవచ్చును. దానికి నేనిస్తున్నటువంటి జవాబేమిటంటే, వివాహము పరిశుద్ధమైనది. హల్లెలూయా! వివాహము పరిశుద్ధమైనది. వాళ్ళెందుకు వద్దంటారంటే, లెంట్ సీజన్‌లో మనం అందరము పశ్చాత్తాపంతో ఉండాలి, ఉపవాసం ఉండాలి. అది కొంచెము ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది అన్నటువంటిది కానీ, అది వివాహమే వాక్యానుసారమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కార్యము. ఇది లెంట్ అనేటువంటిది అది బయట నుంచి వచ్చినటువంటి సంప్రదాయము.
వివాహం అనేటువంటిది వాక్యానుసారంగా వచ్చినటువంటి సంప్రదాయము. కనుక దీనికి మనము ప్రాముఖ్యత ఇవ్వవచ్చును. తర్వాత కొంతమంది లెంట్ సీజన్‌లో ఉద్యోగాలు చేయకూడదంట గదా! లీవ్ బెట్టి మనము ఇంటికాడనే ఉండాలి, లేతే చర్చిలో ఉండాలంట గదా! అన్నటువంటిది కూడా ఏమి లేదు. ఎవరి పనులు వారు చేసుకొనవచ్చును. ఈ ఉద్యోగాలలో కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వారు, పనులు చేసుకుంటున్నటువంటి వారు ఆహ్, లెంట్‌ని బట్టి మీ యొక్క బాధ్యతలను మీరు లూజ్ చేయగూడదు. అంటే మీరు చేసే పనిలో నీ సత్తువ తక్కువ కాకూడదు. ఒకవేళ టీచర్స్ ఉన్నారనుకోండి. టీచర్స్ అయ్యా! నేను లెంట్‌లో ఉన్నా. ఇప్పుడు నేనేం టీచ్ చేయలేనులెండి. అటువంటివి చేయకూడదు. మాకు మధ్యాహ్నం నుంచి ప్రార్థనలుంటాయి చర్చ్‌లో గాబట్టి నేను ఓన్లీ 1 సెషనే వస్తా, తర్వాత రాను అన్నటువంటిది కూడా చేయకూడదు. అది మన బాధ్యతలు మనం తప్పకుండా నిర్వర్తించాలి. కొంతమంది లెంట్ సీజన్‌లో మాంసము తినకూడదు. చేపలు, మాంసము ఈ ఫ్లెష్‌కు సంబంధించినటువంటివి ఏవి కూడా తినకూడదు అన్నటువంటిది పెడుతూ ఉంటారు. కానీ దేవుడు అన్నీ కూడా ఇవన్నీ నా ఆలోచన, నేను గమనించినటువంటి విషయాలే. దీనికి వాక్యానుసారమైనటువంటివి వచనాలు నా దగ్గర లేవు. కానీ నేను గుర్తించినటువంటివి దేవుడు అన్నీ ఆశీర్వదించి మనకిస్తున్నాడు. అది మనము చేయవచ్చును అని నేననుకుంటాను. భోజన పదార్థాలు ఎన్ని సార్లు తినాలి? ఎప్పుడు తినాలి? ఎన్ని పూటలు మనము ఉపవాసం ఉండాలి అన్న దానికి ఏది కూడా ఒక ఆజ్ఞలు లేవు. ఒక్కొక్కసారి కొంతమంది ఉపవాసం ప్రారంభిస్తారు. ఇక తర్వాత మానేయాలంటే చాలా భయపడిపోతారు. అమ్మ మానేయకూడదంట గదా! ఒకసారి ప్రారంభిస్తే అన్నటువంటిది కూడా ఏమీ లేదు. ఏమంటారు, శిక్షించడు దేవుడు. మందులు తీసుకుంటున్నటువంటి వారు, ఆరోగ్యరీత్యా మందులు తీసుకుంటున్నటువంటి వారు, మీరు యథావిధిగా మందులు తీసుకొనవచ్చును. లెంట్‌లో ఉపవాసం ఉండి, చర్చిలకు పోయి, ప్రార్థన చేసి, అనేక కార్యక్రమాలు చేసేవారు, చెయ్యని వారికంటే వీళ్ళు చాలా భక్తిపరులు, ఆత్మీయులు అన్నటువంటిది కూడా లేదు. అమ్మ నేను జేయడం లేదు. నువ్వు జేస్తున్నావు. ఎంత భక్తిపరురాలువు. నువ్వెంత భక్తిపరుడవు అన్నటువంటి ఆలోచన చేయని వారికి రాకూడదు. చేస్తున్నటువంటి వారు కూడా ఇతరులను తక్కువ చూపు చూడకూడదు. కొంతమంది ఉదయాన్నే చల్లనీళ్ళతో స్నానం జేయాలి. తలస్నానం రోజు జేసుకోవాలి. ఇంక ఏమేం తెల్ల బట్టలే వేసుకోవాలి అన్నటువంటివి చాలామంది చేస్తూ ఉంటారు. వాటి విషయమై కూడా ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ లేవు. కొంతమంది లెంట్ సీజన్‌లో ఇతరులతో మాట్లాడరు. నేను ఈ ఈ 40 రోజులు నేను ఎవరితో మాట్లాడను అన్నటువంటిది కూడా తీర్మానం తీసుకుంటారు కొంతమంది. అది కూడా ఒక ఎక్స్‌ట్రీమ్. మాట్లాడకపోవడం మంచిదే. ఎక్కువ మాట్లాడకపోవడం వలన. కనుక ఇవి తప్పనిసరిగా చేయాలి అన్నటువంటిది ఏమీ లేవు. ఇంకొక విషయము, అంటే ఇది కొంచెం మనమందరం పెద్దవాళ్ళం గాబట్టి ఈ పదం వాడుతున్నాను. మనమందరం నేనొక తండ్రిగా ఈ పదం వాడుతున్నాను. భార్యాభర్తలు కలుసుకొనకూడదు అన్నటువంటిది కూడా చెయ్యకూడదు. అది దేవుడు పరిచినటువంటి కార్యం. లెంట్ సీజన్‌లో భార్యను రానియకూడదు, భర్తను రానియకూడదు అన్నటువంటివి చెయ్యకూడదు. కనుక ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. ఇప్పటికైతే ఈ విషయాలు మనము గుర్తుపెట్టుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను నడిపించిన రీతిగా మీరు ఈ లెంట్‌ని మీరు అబ్జర్వ్ చేయవచ్చును. ఎప్పుడు గూడా మీరు దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని, ఆత్మదేవుడు మనకు స్వాతంత్రం ఇస్తాడు. ఆత్మదేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి మీరు ఈ లెంట్ సీజన్ అబ్జర్వ్ చేయండి. ఏ వ్యక్తి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ పెడతారు కొంతమంది. లేకపోతే ఒక సంఘాలు, సహవాసాలు
మీరు ఖచ్చితంగా బట్టలు ఇవేసుకురావాలి. ఖచ్చితంగా కింద కూర్చోవాలి. ఖచ్చితంగా మీరు మాంసం తినకూడదు అన్నటువంటి వాటి బంధకాల్లోనికి మాత్రం మీరు పోకండి. ఆహ్, ఎవరైనా గాని ఇది స్వేచ్ఛగా సొంత నిర్ణయము ప్రార్థన పూర్వకంగా మనము ఉపవాసాల విషయంలో గాని, ప్రార్థన విషయంలో గాని, వాటిని అబ్జర్వ్ చేసే విషయంలో గాని కొన్ని జాగ్రత్తలు ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. వెనక ఎక్స్‌ట్రీమ్‌కి బోయి, మరి వాక్యానికి విరుద్ధంగా బోయి, ఆ! దేవుని పేరటనే తప్పిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. దేవుని పేరటనే తప్పిపోయే చాలా అవకాశాలున్నాయి. ఆ విధంగా కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. లేకపోతే మనము తప్పు త్రోవలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక రేపటి నుండి మనము నేను గూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా! మేము ఏం ధ్యానం జేయాలి? కొంతమంది క్యాలెండర్ ఇస్తారు. 40 రోజులలో ఈ వాక్యాలను మీరు ధ్యానం చేయండి. మంచిదే. ఇంకా కొంతమందికి ఇంకొక కొన్ని తలంపులు. ఇంకా కొంతమందికి ఇంకొక సంఘంగా వాళ్ళు ప్రార్థనల కూడికలు పెట్టుకుంటారు. ఎంతైనా ప్రార్థన చేయటం మంచిదే గదా! అందరూ వాక్యాన్ని కలిసి 40 రోజులు కంటిన్యూగా ధ్యానం చేయటం చాలా మంచిది. ఏదొక రూపేణ గనక వాటినన్నిటిని మనం పరిశీలనలోనికి తీసుకొనొస్తూ ముందు ముందు కూడా ఇంక కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ప్రార్థన. జీవం గల తండ్రి, మాకిచ్చినటువంటి ఈ సమయాలను బట్టి నీకు వందనాలు. నాయనా మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును